హాయ్, ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడు అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. ఆ రోజు వర్షం పడుతుందని చెప్పేసి మేమైతే పకోడీ అయితే వేసుకున్నాం. మా చిన్నోడు సూపర్ అని చెప్తున్నాడు. ఏది తిన్నా సరే సూపర్ అని చెప్పడం ఆయనకి చాలా అలవాటు. తర్వాత మేము పకోడీతో కర్రీ అయితే చేసాం. పకోడీ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే పకోడీ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఆ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం పకోడీ వేసుకునేటప్పుడే మనం చక్కగా పలుసుగా అంటే సన్నగా వేసుకుంటాం కదా, ఆనియన్స్ ఎక్కువ వేసుకుని, అలాగే ఆనియన్స్ వేసుకుని చక్కగా లాస్ట్లో ఏం చేయాలంటే కొద్దిగా శనగపిండి వేసేసి, మా అమ్మ అయితే అలా చేసిందనమాట. గట్టిగా కలిపి కొద్దిగా అంటే పునుగులెల్లే వేసింది. మనం నార్మల్ పకోడీతో కూడా వేసుకోవచ్చు, కానీ అంటే అవి మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి అది వాటర్లో వేసినప్పుడు ఉడికేటప్పుడు అవి అంతా మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి మేము పునుగులు అయితే ఎలా వేసుకుంటామో చూడండి, ఇలా అయితే వేసుకుంటాం అన్నమాట. చూపిస్తున్నాను కదా, అలా అయితే వేసుకుంటాం. అలా వేసిన తర్వాత ఇప్పుడు పకోడీ కర్రీ అనేది ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. మనకి ఎంత కావాలితే ఎంత ఆనియన్స్ టొమాటో కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే వేయలేదు. ఇంకా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం తాలింపు వేసేసి ఆనియన్స్ అయితే బాగా మగ్గనిచ్చామన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఫస్ట్ మనం పసుపు ఉప్పు వేసుకుంటే, మనం ఏ కర్రీలైనా పసుపు ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గుతాయి కదా, అందుకని చెప్పేసి పసుపు ఉప్పు వేసేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత చక్కగా కారం వేసేసి, ఆ కారం ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఉంచుకున్న పకోడీ అనేది దానిలో వేసేసి, తర్వాత కొంచెం మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. చింతపండు వాటర్ అంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండు వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు, లేకపోతే మామిడికాయ వేసుకోవచ్చు. అలాగే ఏదైనా సరే మనం పులుపు కోసం వేసుకోవాలన్నమాట. పుల్లగా అయితే చాలా బాగుంటుంది కర్రీ. అయితే మీరు ఒక్కసారి వండుకుని టేస్ట్ చేసి చూడండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది. అసలు పకోడీ వేసుకున్నప్పుడు పకోడీ కూర కర్రీ వండుకుంటేనే చాలా బాగుంటుంది అని అయితే మీకు అనిపించిద్ది అనమాట. అలా పకోడీ వేసేసుకుని చింతపండు గుజ్జు కూడా పోసేసుకుని కావాల్సినంత గ్రేవీ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవడమే. మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. తర్వాత మా అన్నయ్యకి దోశ వేస్తే దోశలోకి నాకు పకోడీ కర్రీ కావాలన్నాడు. అందుకని చెప్పేసి పకోడీ కర్రీ వేసిస్తే చక్కగా సూపర్ అంట. చాలా బాగుంది పకోడీ కర్రీ అయితే. మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేసి వండుకొని టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో మాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నా మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.